స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు గారికి 17A వర్తిస్తుందా లేదా అనే దాని మీద ద్విసభ్య ధర్మాసనం ఒక రకంగా భిన్నమైన వాదనలు అయితే వినిపించారు, భిన్నమైన తీర్పులు కూడా చెప్పారు. చివరికి చీఫ్ జస్టిస్ వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. అసలు ఏం జరగబోతోంది, సెక్షన్ 17A విషయంలో చంద్రబాబు గారికి రిలీఫ్ దక్కబోతుందా లేదంటే మళ్ళీ ఇరుక్కునే అవకాశం ఎంతవరకు ఉంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బెలాయం త్రివేది ఒక రకంగా అంటే ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదేమో. ఎందుకు సెక్షన్ 17A మీద ద్విసభ్య ధర్మాసనం కూడా అంటే మరి ఈ మాట వాడాలా లేదని నాకు తెలియదు, కన్ఫ్యూజ్ అయిందా? చట్టాలు అలా ఉన్నాయా, సెక్షన్లో అలా ఉందా? అసలు దానికి ఇప్పుడు బాబు గారి కేసుకి పొంతనే లేదు. బాబు గారి కేసుని యథాతథంగా కొనసాగించచ్చని ఇద్దరూ చెప్పారు. కేసు ఆపమని కానీ కొట్టేయమని కానీ ఏమీ లేదు. అసలు ఆపాల్సిన పని లేదని తేల్చి చెప్పేశారు ఇద్దరు కూడా. రిమాండ్ను కూడా ఓకే చేశారు. మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి రిమాండ్ కరెక్టేనని చెప్పారు. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కరెక్టేనని చెప్పారు. అంటే అది కరెక్టే అంటే గవర్నర్ అనుమతి తీసుకోకపోయినా అరెస్ట్ చేయొచ్చు అని దాన్ని రిమాండ్ రిపోర్ట్ ని సమర్థించినట్టేనా? సమర్థించారు, అది క్లియర్ గానే చెప్పారు. ఇప్పుడైనా తీసుకోవచ్చు కావాలంటే, అందులో ఏం ప్రాబ్లం లేదు. 17A ప్రాతిపదికన అరెస్ట్ ని ఆపడం కానీ, అరెస్ట్ రద్దు చేయడం కానీ, లేకపోతే రిమాండ్ ని రద్దు చేయడం కానీ కుదరదు. రిమాండ్ అరెస్ట్ అనేటువంటిది అదొక ప్రొసీజరు. 17A కింద అనుమతి తీసుకోవాలా తీసుకోకూడదా అన్నటువంటి సందర్భంలో కూడా ఇద్దరు ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏంటంటే 17A అనేటువంటి కాన్సెప్ట్ మీద కేసు మీద ప్రభావం చూపెట్టకూడదు, కేసు మీదన ఈ 17A అనే దానికి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. 17A కింద అనుమతి తీసుకోవాలా లేదా అన్నటువంటిది అదొక టెక్నికల్ ఆస్పెక్ట్ అంతవరకే. అంటే అందులో 17Aలో మళ్ళీ 3 సబ్సెక్షన్స్ ఉన్నాయి. 17A సబ్సెక్షన్ A, 17A సబ్సెక్షన్ B, 17A సబ్సెక్షన్ C. 17A సబ్సెక్షన్ A ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి అనుమతి ఎవరికి తీసుకోవాలి, ఆ డిపార్ట్మెంట్ హెడ్ తీసుకోవాలి. 17B ఏం చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు సంబంధించి అది ఆ డిపార్ట్మెంటల్ హెడ్, లైక్ ఒక IAS ఆఫీసర్ ఉన్నాడంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లా. 17C అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు కానటువంటి వాళ్ళకి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించి. అందులో చాలా క్లియర్గా ఉన్నటువంటిది ఏంటి అంటే దాంట్లో అసలు 17A కాన్సెప్టే ఉద్యోగం నుండి తొలగించేటటువంటి అధికారం ఉన్న వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోవాలని. రాజకీయ నాయకులకు ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఎవరికీ ఉండదు. అంటే ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ ఉంటుందేమో, సస్పెన్షన్ మాత్రమే. రిమూవల్ అధికారం మళ్ళీ శాసనసభకి సమిష్టిగా ఉంటుంది తప్పించి విడిగా ఉండదు. అంటే డిస్మిస్ చేసే అధికారం ఉండదు, డిస్మిస్ చేసే అధికారం వరకు చేయొచ్చు అంతే. ఇక్కడ దాంట్లో డిస్మిస్ చేసే అధికారం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రికైనా వీటందరికీ కూడా ఉండదు. ఒక రకంగా రాజకీయ నాయకులకు వర్తించదా అలా అనుకుంటే? వర్తించదు. దాంట్లో కూడా 17Cకి సంబంధించి ఆపరేషనల్ SOP అంటారు, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని. దీని మీదనే ఒక అనుమానాలు వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ ఒక ప్రొసీజర్ రాసిచ్చింది. ఆ ప్రొసీజర్ ప్రకారము ఈ 17A సబ్సెక్షన్ Cలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అనుమతి DGPది చాలు అని ఇచ్చింది. DGP రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి అనుమతి చాలని రాసిచ్చింది అక్కడ. కాబట్టి అది సరిపోతుంది దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రిని తొలగించే అధికారం గవర్నర్కి కూడా లేదు. కేవలం ఒక ముఖ్యమంత్రి శాంతి భద్రతల వైఫల్యం చెందినప్పుడు అతను ఇట్లాంటి వైఫల్యం చెందాడని గవర్నర్ ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికని కేంద్ర కేబినెట్ చర్చించి ఆ కారణంగా ఆ ప్రభుత్వానికి ఉండే అర్హత లేదని భావించి వాళ్ళు ఒక తీర్మానం చేస్తే అప్పుడు మాత్రమే రాష్ట్రపతి మాత్రమే తొలగిస్తారు. అప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించి ఆరోపణ వచ్చినప్పుడు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది, కానీ గవర్నర్ అనుమతి ఎట్లా అవసరం అవుతుంది? కాబట్టి అసలు ఆ ప్రొసీజర్ అనేటువంటిది రాజకీయ నాయకులకు సంబంధించి కన్ఫ్యూజన్ ఇంతకు ముందే వచ్చినప్పుడు ఆ ఆర్డర్స్ ఇచ్చింది. ఎప్పుడంటే కర్ణాటకలో కొంతమందికి సంబంధించి ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, లిటిగేషన్స్ వచ్చినప్పుడు ఈ 17Aకి సంబంధించిన ఆపరేషనల్ ప్రొసీజర్స్ని SOPని ఇచ్చిందనమాట. దాంట్లో అందులో DGP అని మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ ఛాలెంజ్లో పాయింట్ అది కూడా వస్తుంది. అందుకని దాన్ని త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళారు కాబట్టి ఇది మేబీ రాజ్యాంగ ధర్మాసనానికి కూడా వెళ్ళొచ్చాము. 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం వెళ్ళి అసలు టోటల్గా SOPని రద్దు చేయొచ్చు. ఎందుకంటే ఒక చట్టాన్ని పార్లమెంట్లో చేసినప్పుడు ఆ చట్టంలోనే
మెన్షన్ చేసినటువంటి పాయింట్కి విరుద్ధంగా ఉంది. వాస్తవంగా పార్లమెంటులో చర్చలు జరగకుండా బిల్లులు ఆమోదం పొందితే ఈ దరిద్రమే ఉంటుంది. అక్కడ గనక ఆమోదించేటటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు ఆ పాయింట్ రైజ్ చేసి ఉంటే గనక ఆన్సర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అప్పుడే సెటరేట్ చేసి ఉండేది. ఇప్పుడేమో వీళ్ళందరూ అరుపులు కేకలు చేయడానికి లోక్సభలకి పార్లమెంట్లకి వెళ్తూ ఉన్నారు. దాంతో మూజువాణి ఓటుతో ఆమోదం పొందేస్తున్నాయి బిల్లులు. మూజువాణి ఓటుతో ఆమోదం పొందే బిల్లు వల్ల వచ్చేటటువంటి వైఫల్యం ఏంటన్న దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. 17A సబ్సెక్షన్ సిలో ఉన్నటువంటిది. అంటే మిగతా వాటిట్లయితే ఒక ఐఏఎస్కి పైన అధికారి ఎవరుంటారు, డిపార్ట్మెంటల్ హెడ్, లేదా ఒక ఐపీఎస్కి డీజీపీ, ఇట్లా ఉంటారు, వాళ్ళ అనుమతి తీసుకోవచ్చు అనేది వాళ్ళ మీదన. ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చారు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు కేసుల వల్లనే వచ్చింది. ఇక్కడ ప్రతీకార రాజకీయ కేసులు ఆ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంతో ప్రతీకారం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతీకారం ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మీద కేసుల్లో కూడా అమాయకమైనటువంటి ఐఏఎస్ని, ఐపీఎస్ని ఇరికిస్తున్నారు. అంటే రాజకీయ కక్షలతో తమ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టేందుకోసం ఆ కేసులలో ఉట్టి రాజకీయ నాయకుడిది అయితే గనక కేసు కొట్టివేయబడుతుందని ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద కూడా కేసు పెట్టడం ప్రారంభించారు. జగన్ కేసులు అదే కదా జరిగింది. వాళ్ళందరూ గొడవ చేశారు కేంద్రం దగ్గరికి వెళ్ళి, మాకేం పని, మేమే ఎందుకు చేస్తాం అందులో అవినీతికి, మేము అవినీతికి పాల్పడితే సిబిఐతో దర్యాప్తు చేయించండి. కానీ ఒక ప్రొసీజర్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని మేము అమలు చేస్తే దానివల్ల లోపం వచ్చినా, మంచి జరిగినా, చెడు జరిగినా ఆ ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది. కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకు అంటారు? అట్లాగైతే కనుక మేము ఏ ప్రభుత్వం మాట వినం, ప్రతిదానికి కూడా మేము కంప్లైంట్ రాసి పక్కన పడేసేస్తాం, అప్పుడు మీరు ఏ పని చేయలేరు ప్రభుత్వాలు అన్నటువంటి విషయాన్ని వీళ్ళందరూ చెప్పినప్పుడు అది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టమే 17A. దీని ప్రకారం ఏంటంటే రాజకీయ కక్ష సాధింపులతో జరిగేటటువంటి కేసులో లేదా రాజకీయ పరమైనటువంటి కేసుల్లోనూ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇరికించకుండా తీసుకొచ్చేటువంటి. ఇదివరకు ఏంటంటే ప్రొసీజర్ ఒకటి ఉండేది. ఐఏఎస్లు, ఐపీఎస్ల మీదన వాళ్ళకి ఆటోమేటిక్ సెక్యూరిటీ ఉండేది. అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి దాని మీద వాళ్ళకంటూ ఇండివిజువల్గా డబ్బులు సంపాదించుకుంటే తప్పించి నార్మల్ ప్రొసీజర్లో వాళ్ళని మీద కేసు పెట్టడానికి వీల్లేదు. కానీ తర్వాత కాలంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా అవినీతి పరులు అవుతూ ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళ మీద కేసులకు కూడా ముందుకొచ్చింది ప్రభుత్వాలు. అందులో భాగంగానే అప్పుడు జగన్ కేసుల్లో పెట్టినటువంటిది కానీ ఇది నడిచింది. అయితే తర్వాత తేలింది ఏంటంటే వీళ్ళందరూ చెప్పేటువంటిది ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే మేము చేస్తే ప్రొసీజరల్ ప్రకారం చర్య ఉండాలా, అది డిపార్ట్మెంటల్ సస్పెన్షను ఇట్లాంటిది ఉండాలా. డాక్టర్ తప్పు చేస్తే మర్డర్ కేసు పెట్టి లోపల అయ్యారు కదా, డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అవుతుంది, చచ్చిపోయాడని చెప్పేసి ఏం చేస్తారు, దాని మీద ప్రొసీజరల్ ఎంక్వైరీ చేస్తారు. మీరు ఇట్లాగ మా మీద ప్రొసీజరల్ ఎంక్వైరీ చేయాలి కానీ క్రిమినల్ యాక్ట్ కింద ఎట్లా తీసుకొస్తారు అన్నటువంటి పాయింట్ని రైట్ చేశాక దాని మీద తీసుకొచ్చినటువంటి చట్టం 17A. వాళ్ళకి సెక్యూరిటీ కోసం ఇచ్చిన దాంట్లో మధ్యలో ఇదొకటి దూర్చబడింది. అది అక్కడ బిల్లు తయారు చేసినటువంటి మేధావుల యొక్క తెలివితేటలు. ఎందుకు అంటే ప్రభుత్వం దగ్గర జీతం తీసుకునే ప్రతి ఒక్కడు కూడా అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు కూడా ప్రభుత్వ జీతాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ పరిధిలోకి వస్తారంటూ 17A సబ్సెక్షన్ C యాడ్ చేశారు. అయితే మిగతా ఐఏఎస్లకి, ఐపీఎస్లకి ఎవరైనా తొలగించబడేటువంటి అధికారం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా కలెక్టర్, ఒక ఐఏఎస్, ఎవరినైనా సరే హైయెస్ట్ తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? చీఫ్ సెక్రటరీ. ఐపీఎస్లకి, డీజీపీకి ఉంటుంది. కాబట్టి వాళ్ళ వరకు మాత్రమే వర్తిస్తుంది తప్పించి ఇది లేదని. కానీ దాంట్లోనూ ఒక ల్యాప్సెస్ వాళ్ళని తొలగించే అధికారం వాస్తవంగా కేంద్ర హోంశాఖ ఉంటుంది, కింద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. అవి కాస్త మొత్తం గందరగోళంగా ఉంది ఆ చట్టం. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు గారి పుణ్యం అని చెప్పేసి టోటల్ గా చట్టమే రద్దయ్యే పరిస్థితి ఉంది ఫ్యూచర్ లో. అంటే 17A గురించి కూడా అందరికీ తెలుస్తుంది ఒక రకంగా. కానీ బాబు గారి కేసుకి దీనికి లింక్ ఉందా లేదా అనేది, ఎందుకంటే 17A ద్వారానే ఈ కేసు క్వాష్ చేయాలి అనే ఉద్దేశం, దాని మీదే వాదనలు వినిపించడం. రేపొద్దున్న 2018 ముందు కేసులు కనుక 17A వర్తించవు అంటే అప్పుడు బాబు గారి కేసు మళ్ళీ మొదటికి వస్తుందా? న్యాయమూర్తులకు ఉండేటటువంటి పని ఒత్తిడిని అడ్డు పెట్టుకుని టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఆడేటటువంటి నాటకం తప్పించి 17A ఇష్యూ మీద ఛాలెంజ్ అనేది వేరే ఏమీ లేదు. న్యాయమూర్తులు వేరే వేరే పనుల్లో ఉండిపోతుంటుంటారు. వాళ్ళ మీదన ఒక రకమైనటువంటి సైకలాజికల్ గేమ్, మీరు రామోజీరావు గారి కేసుల్లో చూసినా వీటిలో చూసినా కూడా ఒక సైకలాజికల్ గేమ్, అర్థం లేని అంశం వైపుకి తీసుకెళ్లి డైవర్ట్ చేయడం. ఇప్పుడు దీంట్లో ఏమడగాల, ఒకటి వెంటనే ఛార్జ్ షీట్ని బేస్ చేసుకుని, అంటే FIRని బేస్ చేసుకుని, రిమాండ్ రిపోర్ట్ని బేస్ చేసుకుని బెయిల్ అడగచ్చు.
బెయిల్ ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాకుండా కేసునే లేపేయించడం కోసం ఇప్పుడు ఈయన అంటే రిమాండ్ రిపోర్ట్ నే తప్పుపట్టడం, రిమాండ్ రిపోర్ట్ టోటల్ గా కేసే లేకుండా చేయాలనుకోవడం, అలా క్వాష్ అడగట్లేదు. రిమాండ్ అనేటువంటి దాన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద కొట్టేయమంటున్నారు. రిమాండ్ ను కొట్టేయమని అడగచ్చు, కానీ రిమాండ్ రిపోర్ట్ ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద కొట్టేయమంటాం. రిమాండ్ రిపోర్ట్ కొట్టేయమని క్వాష్ అడుగుతారు. ఎప్పుడంటే నాకే సంబంధం లేదు, ₹1 కూడా అక్కడ సాక్ష్యం లేదు కాబట్టి కొట్టేయండి అని అడిగేటువంటిది రిమాండ్ రిపోర్ట్ ని క్వాష్ అడగటం. కానీ ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏంటి, టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు రామోజీరావు గారి కేసులో ఎట్లా ఉంటది, అయ్యా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది చిట్ ఫండ్స్ అన్నిటికీ. ఆ చిట్ ఫండ్స్ ప్రొసీజర్ ప్రకారం ప్రతి జిల్లాలో వాడు ఒక జిల్లాలో నువ్వు చిట్టేస్తున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో చిట్స్ వేస్తున్నావు అంటే, ఆ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ బ్యాంకులో ఈ ప్రజల నుండి వచ్చినటువంటి చిట్ అమౌంట్ అంతా డబ్బులు అక్కడ పెట్టుకోవాలి. ₹80 100కి, ₹20 పైన యాక్టివిటీస్కి చేసుకోవాలి. ఇది ప్రొసీజర్, స్టాండర్డ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ పాటించట్లేదని కేసు పెడితే ఆ తర్వాత చూద్దాం, ముందు వచ్చేసేసి అసలు పొద్దున పూట వచ్చి కార్యాలయంలోకి ఎంటర్ అవ్వచ్చా, రాత్రిపూట్ల కార్యాలయంలోకి ఎంటర్ అవ్వచ్చా, అసలు మా రికార్డులు చూడొచ్చా లేదా, దీని మీద విచారించండి అని చెప్పి కోర్టులకు వెళ్ళారు. అదే సినిమాలో ఒకటి ఉంటది, ఆలీను వీళ్ళది ఒక కానిస్టేబుల్ ఒక దొంగను పట్టుకుని వస్తే అందులో ఎస్ఐ పాత్రధారి దగ్గరికి వెళ్ళిపోయి, దొంగ వాడు కొంచెం అపర మేధావి అనమాట. ఆ దొంగ ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ మీరు తర్వాత నేను దొంగతనం చేశానా లేదా తర్వాత సార్ నన్ను పట్టుకున్నాడు కొట్టాడో లేదా అడగండి సార్, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కదా అంటే ఆ టైపులో ఇష్యూ డైవర్ట్ చేయడం అనమాట. నక్సలైట్లు కనుక దొరికేసినప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడతారు, దొరకనప్పుడే వీళ్ళేమో అందరినీ చంపేస్తుంటారు. అట్లాగే ఇక్కడ చంద్రబాబు గారి కేసులో ఏంటి, అసలు కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేటువంటి దాంట్లో స్కిల్ అంటే మనందరిలో ఉన్నటువంటి తెలివితేటలు పెంచడానికి 5 సంవత్సరాల పాటు కేవలం 2 లక్షల మందికి నేర్పినట్టుగా ఉంది. కానీ దానికి పెట్టినటువంటి ఖర్చు ఎంత ఉంది, 400-500 కోట్లు. అంటే ఒక్కొక్కరికి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినట్టు, నిజంగా అది జరిగిందా అంటే నథింగ్. 5 రోజుల పాటు నేర్చుకుంటే ఇది. నేను ఇదివరకటి రోజుల్లో 10th క్లాస్ అయిపోయాక మాకు ఇంటర్మీడియట్కి మధ్యలో గ్యాప్లో ఉండేటటువంటి సందర్భంలో లయన్స్ క్లబ్ వాళ్ళు కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టేవాళ్ళు. 45 రోజుల్లో కంప్యూటర్ అని చెప్పి నేను నేర్చుకున్నా. అంతా అయిపోయిన తర్వాత కంప్యూటర్లో వాళ్ళు ఏదేదో చెప్పారు, దాంట్లో C అంటారు, C++ అంటారు, ఏదేదో చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత సీన్ కట్ చేస్తే నాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది. కాకపోతే ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేషన్ ఏంటనేది తెలియదు. అట్లాంటి సిస్టమ్ అనమాట ఇక్కడ. దాంట్లో వీళ్ళు ఇచ్చారు, తర్వాత చూస్తే ఏముందంటే ఏం తెలియదు ప్రాక్టికల్గా. 5 రోజులకు కూడా శిక్షణ శిబిరం కాగితం సంతకం ఇచ్చేసారు. దాన్ని ఏమనాలి, అసలు ఆ ప్రొసీజరే పెద్ద దుర్మార్గం. నిజంగా స్కిల్ అసలు నరేంద్ర మోడీ పథకం అది. ఏంటి ఎందుకు పెట్టారు అంటే, డిగ్రీ పూర్తయిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత దేనికి పనికి రాకుండా పోతున్నాడు. ఎందుకని, మనం చదువుకున్నటువంటి పాఠ్యపుస్తకాలు, ఇప్పుడు నేను బీకామ్ చదివి నాకు కామర్స్లో లెక్కలు రాయడం ఎట్లాగో తెలుసు, లేకపోతే బ్యాంకింగ్ అకౌంట్స్ ఇవన్నీ తెలుసు, కానీ నాకు ఉద్యోగం అక్కడ రాదు. అక్కడికి వెళ్తే అసలు ఇవాళ ఆపరేషనల్ ప్రొసీజర్కి దానికి సంబంధం లేదు. నేను అదృష్టవశాత్తు ఈ ఫీల్డ్లోకి ఇటుకు వచ్చేసాను కాబట్టి బాగానే ఉంది. కాబట్టి ఆ తర్వాత వేరే కోర్సెస్ చదివాను అనుకోండి, నడుస్తుంది. కానీ అక్కడ ఎట్లా ఉంది, ఇప్పుడు ఇక్కడ అంతే. స్కిల్ దాంట్లో వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ పెట్టిన స్కీమ్ ఏంటంటే, డిగ్రీ చదువుతుండగానే వాళ్ళకి సంబంధిత ఇండస్ట్రీస్తో టైఅప్ అవడం. ఐటీఐ చదువుతుండగానే ఐటీఐ సంస్థలతో టైఅప్ అవడం. తద్వారా వాళ్ళ ఏ కంపెనీలతో అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఇక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఫ్యాక్టరీలోతో ఐటీఐ వాళ్ళు ట్రైనింగ్ అయితే ఆ ఫ్యాక్టరీలో మిషన్స్ ఎట్లా పనిచేస్తే వీళ్ళు ప్రత్యక్షంగా నేర్చుకుంటారు. తద్వారా వీళ్ళకి స్టైఫండ్ వస్తుంది, ప్లస్ ఆ కంపెనీ వాళ్ళకి నెక్స్ట్ ఒక ఉద్యోగి దొరుకుతాడు. గుజరాత్లో ప్రతి కంపెనీలో కూడా గుజరాత్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ రేషియో ఎందుకయ్యా అంటే, ప్రతి కంపెనీ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్న పిల్లలకి వాళ్లే పాఠాలు చెప్పిస్తారు, అందులో శిక్షణ ఇప్పిస్తారు. ఈ చదువులు పూర్తయ్యేటప్పుడు కొంతమంది అదే కంపెనీలో జాబ్లో చేరిపోతారు, లేదంటే వద్దనుకునే వాళ్ళు వేరే చోటకి వెళ్ళి జాయిన్ అయిపోతారు. ఎక్కువగా 100కి 70 మంది అక్కడే చేరిపోతారు. అంటే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడే దొరికేస్తుంది. అదే ప్రొసీజర్ దేశమంతా అయితే నిరుద్యోగిత సమస్య ఉండదు. ప్లస్ స్కిల్ బయటకు వచ్చాక ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ బీటెక్లు పూర్తయ్యాక వెళ్ళి అమీర్పేటల్లో, ఎల్బీ నగర్లో, కొకట్పల్లిలో కూర్చుని అక్కడ రోజుల తరబడి కూర్చోబెట్టుకుని ఫ్రంట్ డోరు, బ్యాక్ డోరు ఉద్యోగాల
కోసం అంటూ డబ్బులు తగలేసుకుని రోజుల తరబడి నేర్చుకోవాల్సి వస్తుంది. అదే అసలు కాలేజీలు చదువుతున్నప్పుడు వాళ్ళకి శిక్షణ ఇచ్చేస్తే ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ప్లస్ అక్కడ ఎప్పుడైతే ట్రైనింగ్ అవుతుంటారో ఈ కంపెనీల వాళ్ళు కూడా అక్కడికే వచ్చి చేర్చుకోవడానికి ఉంటుంది. ఇదివరకు క్యాంపస్ సెలక్షన్ జరిగాయి, ఈ మధ్యన క్యాంపస్ సెలక్షన్స్ ఎందుకు జరగట్లా, కూడా అందులో 10 మంది కూడా పనికి రావట్లేదు. కాబట్టి ఆ ప్రొసీజర్ కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం పెట్టి కేంద్రం డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు తీసేసుకుని 5 రోజులకి 6 రోజులకి ట్రైనింగ్ ఇచ్చేసినట్టు అని చెప్పి రాసుకొచ్చి బోగస్ కంపెనీలు అక్కడ పెట్టుకుని వచ్చేసి అదేమంటే ఆ మిషన్ ఏ మిషన్ ఉందంటాడు. మిషన్ ఉంటే ఉపయోగం, ఆ మిషన్తో ఏం ట్రైనింగ్ ఉంది, ఎవడు నేర్చుకున్నాడు? ప్లస్ ఇదంతా తెలియనీయకుండా జస్ట్ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ ప్రచారంతో నడుస్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తేల్చాల్సింది ఏంటి? అసలు ఆ 250 కోట్ల రూపాయల వరకు ఆ సదరు కంపెనీ అసలు ముందు అన్నిటికంటే దరిద్రం ఇందులో సిమెన్స్ అనే కంపెనీ వాడు రాసి ఇచ్చాడు, అసలు నాకు సంబంధం లేదు అని. వీళ్ళు సిమెన్స్ అనినే చెప్తున్నారు ఇప్పటికీ. అసలైనటువంటి దొంగతనం లంజతనం దాగదంటారు. ఇక్కడ ఇది దాచేయటం అనమాట. అసలు ఇక్కడ జరిగినటువంటి బ్రోకరేజ్ పని ఏంటయ్యా అంటే అసలు విషయం జరిగింది ఏంటి, సిమెన్స్ అనేవాడికి దీనికి సంబంధం లేదు. సిమెన్స్ అనే కంపెనీ ఇక్కడ ఎవ్వడికి ట్రైనింగ్ ఇవ్వలేదు. సిమెన్స్ అనే కంపెనీ 3,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తుంది, 3,300 కోట్ల రూపాయలని ఇక్కడ 375 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. కానీ సిమెన్స్ అనే కంపెనీ నాకు వీడికి సంబంధం లేదు అని చెప్పింది. ఇక్కడ జీవోలో వచ్చిందేమో సిమెన్స్ కంపెనీకి అని చెప్పి ఒప్పందం వచ్చేటప్పటికి మధ్యలో డిజిటెక్ అనేటువంటి మరి అసలు జీవోలో ఉన్నటువంటి వాడితో కాకుండా వేరే వాడితో ఎవరితోనో ఒప్పందం చేసుకుంటే అంతకు మించిన క్రైమ్ ఏంటి? అదే అతిపెద్ద నేరం కదా. పోనీ ఇదేమంటాడంటే ఇది సిమెన్స్ వాడు అనుబంధ సంస్థ అంటాడా? సిమెన్స్ వాడు నాకే అనుబంధం లేదురా నాయన అని ఆడు చెప్తున్నా సరే అంటే నీవాడేలే నువ్వు ముసుగు కూర్చో అని వాడిని దబాయిస్తే ఎట్లాగా నువ్వు? అసలు నేరం తెలిసి జరిగిన నేరం ఇది. ప్లస్ ఆ చంద్రకాంత్ షా అనేటువంటి వాడు మా దగ్గరికి డబ్బులు వచ్చినాయండి, ఆ వచ్చిన వాటిని నేను బోగస్ కంపెనీలకు ఇచ్చామని ఓపెన్గా చెప్తున్నాడు. దాని మీద స్వయంగా జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇదే ఆ రోజున ఈడీ క్లియర్గా ఎన్ని బోగస్ కంపెనీలకి ఎన్ని కోట్ల రూపాయలు చెప్పుకుని డబ్బులు వెళ్ళినాయి అన్నది డీటెయిల్డ్ మ్యాప్ వేసి ఇచ్చింది. అయినా కూడా అవన్నీ ఇక్కడ విచారణ జరగని ఎట్లా? ఇక్కడ విచారణ జరగాల్సిందేంటి దాని మీదన. దాంట్లో చంద్రబాబుకి డబ్బులు వచ్చినట్టు ఇంకా ఈడీ నిరూపించలేదు. దాని వరకు క్వాష్ అడగచ్చు. అదడకుండా అసలు కుంభకోణమే జరగలేదని చెప్పడం ద్వారా భవిష్యత్తులో కూడా చుట్టుకోకుండా జాగ్రత్త పడే ప్రయత్నం ఇది 17A అన్నటువంటి అంశం. కానీ జస్టిస్ బెలాయం త్రివేది ఇచ్చిన తీర్పులో ఒక పాయింట్ ఏంటంటే 2018 తర్వాత జరిగిన సవరణ ఏదైతే ఉందో 17Aకి సంబంధించి దాన్ని ఆ సవరణని ఈ అవినీతి నిరోధక చట్టానికి ముడిపెట్టలేము అని చెప్పడం. అలాగే ఎవరైనా అవినీతికి ఎవరైతే పాల్పడతారో నేరాలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళకైతే సెక్షన్ 17A రక్షణగా ఉండకూడదు అనేది కూడా ఆయన ఇచ్చిన తీర్పులో ఆమె ఇచ్చిన తీర్పులో ఉంది. అంటే ఏంటి దాని ఉద్దేశం? దీనికి ఆపాదించకూడదనా లేదంటే రక్షణగా ఉండకూడదు ఈ 17A ఈయనకి అని? అది చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఈ చట్టం రాకముందు జరిగిన అవినీతికి ఈ చట్టం వర్తించదు అని చెప్పింది. ఈ చట్టం రాకముందు జరిగిన అవినీతి అని ఆవిడ కన్ఫర్మ్ చేస్తుంది అక్కడ. ఓకే, చట్టం రాకముందు జరిగినటువంటి అవినీతికి ఈ చట్టం ద్వారా రక్షణ కుదరదని చెప్పింది. నెంబర్ 1. రెండోది అంటే అవినీతి అభియోగాన్ని అంటే అవినీతి అని పూర్తిగా రుజువు చేయటం కాదు, అవినీతి ఆరోపణల్ని దీని కిందకి వర్తించద్దని చెప్తోంది. రెండో పాయింట్ ఏంటంటే అసలు ఏ చట్టం చేసినా అవినీతి పరులను కాపాడడానికి చట్టాలు ఉండవు. ఈవెన్ అనిరుద్ధ బోస్ అయినా అదే చెప్తున్నాడు. అయితే ఇక్కడ చట్టం చేయబడింది కాబట్టి ఆ చట్ట ప్రొసీజర్స్ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నది ప్రశాంత్ భూషణ్ టోటల్ చట్టాన్ని రద్దు చేయమని. అది రద్దు అయ్యేంత వరకు చట్టం ఉంది, చట్ట పరిరక్షకులు న్యాయ వ్యవస్థ. కాబట్టి ఆ చట్టం ఎవరికి అన్నటువంటి ప్రతి చట్టానికి ఒక మూల సూత్రం ఉంటుంది, ఎందుకోసం ఒక చట్టాన్ని రూపొందించేది అనేది. ఆ మూల సూత్రం ఏంటి? అవినీతి ఆరోపణల పేరుతో అమాయకులని శిక్షించకూడదు అన్నటువంటిది. అమాయకుల్ని శిక్షించకూడదని పెట్టిన చట్టం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్న వాళ్ళకి వర్తించకూడదని చెప్తున్నారు వీళ్ళు. అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వీళ్ళిద్దరూ ధృవీకరిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ ఓకే చేయడం అంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఓకే చేయటం. అవినీతి ఆరోపణలకి ప్రాథమిక ఆధారాలను రిమాండ్ రిపోర్ట్ని ఓకే చేస్తున్న మ్యాజిస్ట్రేట్ చెప్పారు. ఆమెను సమర్థించారు ఇద్దరు న్యాయమూర్తులు కూడా. ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి పాయింట్ని రిమాండ్ రిపోర్ట్ని ఇద్దరూ సమర్థిస్తూ ఆ కేసు కొట్టేయాల్సిన అవసరం లేదు, విచారణ కొనసాగించచ్చని ఇద్దరూ చెప్పారు. తద్వారా అర్థం ఏంటి? ఇంకా ఆటోమేటిక్గా అవినీతి జరిగినటువంటి ప్రాథమిక ఆధారాలను సుప్రీంకోర్టు కూడా అంగీకరించినటువంటి కేసు ఇది.
కాబట్టి ఇందులో అది లేదు ఇది లేదు అనేటువంటిది కేవలం ఇక్కడ ఏంటంటే టెక్నికల్. సరిగ్గా చెప్పాలంటే వ్యభిచార గృహంలో దొరికినటువంటి సందర్భంలో మేమిద్దరం మైనర్లమే కాదు మేజర్లమే, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని నిలదీస్తే కోర్టు కూడా అవును తప్పే ఉందంటది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మాట్లాడటానికి తప్పించి ఇందులో అవినీతి లేదు అని ఎవడు సర్టిఫికెట్ ఇవ్వాల. ఇప్పుడు ఫైనల్గా చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి 17A సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి క్వాష్ చెయ్యాలా లేదా అనేది అన్న డిసైడ్ అవుతుందా? ఇంకా అసలు దానికి సంబంధం లేదు. ఇక 17A అనేటువంటిది భవిష్యత్తులో చంద్రబాబు గారిని ఒక రకంగా భ్రష్టు పట్టించింది సిద్ధార్థ లోద్రా. తన ప్రచారం కోసం ఆయన చేసుకున్నాడు. భవిష్యత్తులో ఏ అవినీతి కేసుల్లోకి వచ్చినా సరే దన్మని ఈ జడ్జిమెంట్ తీస్తారు. కానీ అసలు విషయం పక్కన పెట్టి పక్కకి వెళ్ళేలా చేసి 17A ద్వారా చుట్టూనే కేసును తిప్పిన ఘనత అయితే మరి ఆయనకే దక్కుతుంది. దానివల్లనే నేను అంటోంది, దానివల్ల ఏమైంది, చంద్రబాబు గారు ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. మొట్టమొదట్లో గనక రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా అడిగితే గనక 10 రోజుల్లోనే బెయిల్ వచ్చేది ఆయనకి. కానీ ఆయన్ని 52 రోజుల పాటు జైల్లో పెట్టి తన కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నాశనం చేసుకొచ్చింది సిద్ధార్థ లోద్రా. ఇప్పుడు ఏమైంది, ఆయన 17A అన్నటువంటి అంశం మీద ఇప్పుడు డివిజన్ బెంచ్ దాకా వెళ్తుంది. అవినీతి పరులను కాపాడమని చెప్పి రేపు సుప్రీంకోర్టు చెప్తుందా? అవినీతిని మీద కేసులు రాజకీయ నాయకులు వద్దని చెప్తుందా? ఇప్పుడు రేపు ఏముంటుంది, ప్రతి కేసులో కూడా దీన్ని ఏమంటారంటే బెంచ్ మార్క్ కేసెస్ అంటారు. ప్రతిసారి వాదించేటప్పుడు ఉటంకించేటటువంటి ఒక కేసు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి అవినీతి వచ్చినప్పుడల్లా చంద్రబాబు గారి కేసు వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇట్లా జడ్జిమెంట్ ఇచ్చిందని ఒక లాయర్ తీస్తాడు, ఇందులో ఈ తేడా ఉందని ఇంకో లాయర్ తీస్తాడు. ప్రతిసారి నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరప్షన్ కేసు అండి, 17A కేసు అండి. ఇక అది రచ్చ నడుచుద్ది. లేదు వర్తిస్తుంది అనుకుంటే రేపు పొద్దు నుంచి ఏ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినా గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అప్పుడు వాళ్ళ మీద రిమాండ్ రిపోర్ట్ తయారు చేయాలి, అరెస్ట్ చేయాలి వాళ్ళని. అంతే అవుతుంది, అదే జరుగుతుందేమో. రైట్, చూద్దాం ఏం జరగబోతోంది. సెక్షన్ 17A సంబంధించి చీఫ్ జస్టిస్ ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి జడ్జిమెంట్ రాబోతుంది, ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు ఇరుక్కుంటారా లేదంటే దానికి దీనికి సంబంధం ఉండదు, వేచి చూద్దాం.